ఒక డాక్టర్ మీదన సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి అసలు నీకు ఆ డిజిగ్నేషనే తీసేయాలని ఆగ్రహించినటువంటి అంశం. మార్చి 16వ తారీఖున గజియాబాద్లో వ్యక్తి చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఇంటి దగ్గర ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత బాలిక మీద అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి కనిపించకపోవడంతో వెతుకుతున్న కుటుంబ సభ్యులకి ఆమె తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి 2 ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకెళ్తే ఆ డాక్టర్లు చేర్చుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత గజియాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అత్యాచారం జరిగిన తర్వాత 2 గంటలకు పైగా చిన్నారి బతికే ఉందని, సకాలంలో వైద్యం అందించుంటే ప్రాణాలు కాపాడేవారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేయకుండా తమపైనే ఎదురుదాడి చేశారని చెప్పి పేర్కొన్నారు. ఈ ఘటన మీద నిరసన చేపట్టడంతో మరుసటి రోజు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మీద విచారణకు సుప్రీంకోర్టు నియమించిన సిట్ వైద్యులు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించింది. నిందితుడి మీద ఫోక్సో కేసు నమోదు చేయకపోవడంతో పోలీసుల మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో వైద్యం అందించని 2 ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యుల్ని తీవ్రంగా మందలించింది. అందుకు శిక్షగా మృతురాలి కుటుంబానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని ఆదేశించింది. అదే సందర్భంలో డాక్టర్ అనే పదాన్ని రాసుకునే హక్కు ఆ వైద్యులకి లేదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. చిన్నారి పట్ల దయ ఉంటే సరైన వైద్య సదుపాయాలు లేనప్పుడు ఆ బిడ్డను మరో ఆసుపత్రికి పంపేవారని చెప్పింది. బాధితురాలిది పేద కుటుంబం కావడం, ఖర్చులు భరించలేకపోవడం వల్లే ఆ చిన్నారి ప్రాణాలను నిర్లక్ష్యం చేశారని మండిపడింది.